సో గైస్ ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదు దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో చాలా వరకు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగం రాదు అని నేను చెప్పను. ఎందుకంటే చాలా వరకు బాగా సక్సెస్ అయిన వాళ్ళలో డెఫినెట్లీ చిన్న ఊరు నుంచి చిన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం బేసిక్గా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ టైర్ 1 కాలేజెస్ ఏంటి, టైర్ 2 అంటే టోటల్ 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. ఓకే. టైర్ 1 కాలేజెస్ ఏమున్నాయి, టైర్ 2 కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, టైర్ 3 అంటే ఏంటి అంటే ఈ డీటెయిల్‌గా ప్లాన్ చేసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైర్ 3 కాలేజెస్‌లో ఎలాగ మనము ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సార్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో టైర్ 1, టైర్ 2 కాలేజెస్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాము. అయితే టైర్ 1 కాలేజెస్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఐఐటీ బాంబే గాని, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ అండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బిట్స్ పిలానీ క్యాంపస్ అండ్ దెన్ ఐఐటీ ఇండోర్, ఐఐటీ రాంపూర్, దానాబాద్ ఇవి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి ఉన్నాయి. సో ఇక్కడ టైర్ 2 కాలేజెస్ ఏమేమి ఉన్నాయి కొన్ని మనం మాట్లాడుకుంటే ట్రిపుల్ ఐటీ బెంగుళూరు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ ఎన్ఐటీ కాలికట్ అండ్ ట్రిపుల్ ఐటీ లక్నో ఇలాంటివన్నీ టైర్ 2 కిందకి వస్తాయి. సరే ఇంకొకటి వచ్చేసి టైర్ 2లో మళ్ళీ ఇంకా అబోవ్ యావరేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మెస్రా కానివ్వండి, లేకపోతే ఎన్ఐటి కురుక్షేత్ర కానివ్వండి, ఎన్ఐటి జబల్పూర్ కానివ్వండి. సో ఇవన్నీ ఏంటి అంటే టైర్ 2 కిందకి వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది మనం ఇప్పుడు చదివిన అంటే టైర్ 3లో టైర్ 3 కూడా కాదు, జనరల్గా ఏంటి అంటే మనం ఇప్పుడు చదివిన కాలేజెస్ అన్నీ కూడాను మోస్ట్లీ ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీ అయినా కావచ్చు, అన్నీ కూడా మోస్ట్లీ టైర్ 3 కాలేజెస్ కిందకే వస్తాయి. ఎందుకంటే టైర్ 1 అండ్ టైర్ 2 కాలేజెస్లో టాప్ ర్యాంకర్స్, టాప్ బాగా చదివే వాళ్ళకి, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మిగతాది ఆల్మోస్ట్ ఏంటి అంటే 80% పీపుల్ ఏంటంటే టైర్ 3 కాలేజెస్ అంటే చిన్న కాలేజ్ నుంచే వస్తారు. ఇదొక మంచి విషయం మనం అర్థం చేసుకోవాలి. మంచి విషయం అంటే ఎందుకు మంచి విషయం అన్నానంటే 80% మంది చిన్న కాలేజీలో చదువుతున్నారు. అది మంచి విషయం మీరు ఎలా అంటున్నారంటే ఒక పాజిటివ్ థింగ్. ఎందుకంటే 80% పీపుల్ ఉన్నారు. ఆ 80%లో మనం ఉన్నాం. ఓకే. నో ప్రాబ్లమ్. మనం జాబ్ తెచ్చుకోలేమంటే తెచ్చుకోవచ్చు. కానీ దానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం మాట్లాడుకోవాలి. బేసిక్‌గా టైర్ 3 నేనేమంటానంటే టైర్ 3 కాలేజెస్‌లోనే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువుంటాయి. టైర్ 2, టైర్ 1లో భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది. కానీ కొంచెం ఫోకస్ చేసామంటే టైర్ 3 కాలేజెస్‌లో మీకు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువుంటాయి. ఎలాంటి ఆపర్చునిటీసు? అండ్ మీకు ఏదైనా మంచి సెమినార్స్ ఇవ్వడానికి కానీ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ముందుకొస్తే ఫ్యాకల్టీ ఎంతో కొంత సపోర్ట్ చేస్తా ఉంటారు. సో థట్ యూ కెన్ గివ్ సెమినార్స్. సెమినార్స్ చాలా ఉపయోగపడతాయి కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని సెమినార్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే మా కాలేజీలో ఇంటర్వ్యూస్ లేవు, క్యాంపస్‌లు రావు, ఇక నాకు జాబులు ఎలా వస్తాయి? ఇక్కడేంటి అంటే ఇప్పుడు ఏదో అంటారు వెనకటికి సామెత. ఇప్పుడు మీ ఇంట్లో కూరైతే ఒకటే, అడుక్కున్నోళ్ళకే తెల్లవారు కూరలు అన్నట్టు. సో ఐయామ్ నాట్ కంపేరింగ్ అండ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఇక్కడేంటి అంటే మనకి అంతకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మన కాలేజ్‌కి వచ్చిందే కాకు. మనం ఆఫ్ క్యాంపస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆఫ్ క్యాంపస్ అంటే వేరే కాలేజ్ కంపెనీస్ ఇంకో కాలేజ్‌కొచ్చి ఆఫ్ క్యాంపస్ అండ్ ఎనీవన్ కెన్ కమ్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ అని అంటారు. అలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఏంటి అంటే చాలా ఏంటి అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. చాలా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఎతకాలి? మనం డైరెక్ట్‌గా నౌకరీలో ఎతుక్కోవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ చాలా ఉంటాయి, ఎతుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే సీఆర్‌టీ అనేది చాలా ఇంపార్టెంటు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ సెమినార్స్ ఇవ్వడం గాని, ఈ సీఆర్‌టీ క్లాసెస్ బాగా అటెండ్ అవ్వడం కానీ, అండ్ వాచింగ్ అంటే హాలీవుడ్ మూవీస్ ఇలాంటివి వాచ్ చేయడం గాని, కొంతవరకు మన ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. అండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అంటే ఒకటి నౌకరీలో ఎతుక్కుంటారు. ఓకే. నౌకరీలో అందరూ ఎతుక్కుంటారు కదా! ఇంకా ఎక్స్‌ట్రాగా మనకెలా తెలుస్తుంది? బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు 4-1కి రాంగాల్నే ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేయడం. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి ఏం చేయాలి? లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి మనం ఆల్రెడీ హెచ్ఆర్స్ ఉంటారు కదా! హెచ్ఆర్స్ సాఫ్ట్‌వేర్ సైడ్ హెచ్ఆర్స్, రిక్రూటర్స్ వీళ్ళందరిని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే డెఫినెట్‌లీ ఏంటి అంటే జాబ్ అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా వస్తాయి. అండ్ మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇంకేమన్నా రిఫరెన్స్ ఉన్నా గాని మనం రిక్వెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినో అమ్మాయిని, ఎవరినో అబ్బాయిని లేకపోతే ఎవరినో ఫ్రెండ్‌షిప్ కోసం ఎలా ఎతుకుతారో దానికన్నా ఇంపార్టెంట్ ఇది కదా! సో లైఫ్ గురించి, కెరియర్ గురించి డెఫినెట్‌లీ హెచ్ఆర్‌తో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్‌లీ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఇంట్రెస్టెడ్ అంటే మీతో మాట్లాడడం ఇంకేదో కాదు. సపోర్ట్ చేయడానికి అందరూ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు కష్టపడే వాళ్ళకి. సో, ఆ విధంగా గూడా మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవుతది. ఇదేంటి అంటే 4-1లో మీరు స్టార్ట్ చేసి మాక్సిమం 4-2 అయిపోయే లోపల ఈ విధంగా మీరు జాబ్స్ అనేవి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే వితౌట్ ఏది కోర్స్ ఎంతో కొంత బేసిక్స్ ఆఫ్ కోర్స్ నేర్చుకున్నా అంతవరకైనా గాని మనం జాబ్ తెచ్చుకునే దానికి విత్ కమ్యూనికేషన్ అనేది తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ వన్స్ కాలేజ్ నుంచి బయటకొస్తే మాత్రం కాలేజ్ నుంచి 4-2 అయిపోయిన తర్వాత బయటకొచ్చారు, కాలేజ్ అయిపోయింది.
అప్పుడు ఏం చేయొచ్చు అంటే అప్పుడు కూడా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవచ్చు. దీంతో పాటు ప్యారలల్ గా డెఫినెట్లీ ఏంటంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్స్ నేర్చుకొని దాన్ని బట్టి మన స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ సో మనం జాబ్ సెర్చ్ అనేది కొనసాగించవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ టైర్ 3 కాలేజెస్ ఓన్లీ. అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. కష్టపడేవాళ్ళు అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి ప్యాకేజ్ తీసుకుంటూ ఉన్నారు. మంచి మంచి బిజినెస్‌లు చేస్తున్నారు. లక్షల కోట్ల టర్నోవర్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. నేను చిన్న కాలేజ్ నుంచి వచ్చా. సో, నాది టైర్ 3 కాలేజ్ లేకపోతే నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చా. ఆ పల్లెటూరు నుంచి వస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తదా? రాదా? అంటే అలాంటి ప్రాసెస్ ఏముండదు. ఓకే. కాకపోతే ఏంటి అంటే కొంత షై అనేది వదిలిపెట్టాలి. సో, కమ్యూనికేట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సురేష్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్. One stop solution for all job oriented courses. Thank you.